తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పుకున్నారు. చాలా రోజుల పాటు నిరుద్యోగులు గ్రామానికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించాలి, కేసీఆర్ను గద్దె దించాలని చెప్పి వాళ్ళు ఊరూరికెళ్ళి ప్రచారం చేశారు. ఎందుకంటే గత ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు కావాల్సినన్ని, సో వీళ్ళన్నా ఇస్తారు అని చెప్పి వాళ్ళు ఆశతోటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రచారం చేసి దగ్గరుండి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ ఇప్పటికీ 2.5 ఏళ్ళు దాదాపు అయిపోతూ ఉన్నది. అయినా కూడా ఉద్యోగాలు రావట్లేదు, నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు. పైగా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేస్తూ మా మీద ఇంకా నిందలేస్తూ ఉన్నది. అందుకే మేము ఒక కార్యాచరణతో ముందుకు పోతా ఉన్నాం అని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. మనతో నిరుద్యోగులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి, ఎందుకు మీరు పదే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, పదే రోడ్డు ఎక్కుతా ఉన్నారు, అయినా కూడా మీ నోటిఫికేషన్లు ఎందుకు వస్తలేదు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అయినా నిరుద్యోగుల గురించి ఎక్కడ ఊహ కూడా తీస్తలేదన్న. ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు మన సీఎం గారు, రేవంత్ రెడ్డి సీఎం గారు మనకు ప్రతి విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. పర్లేదు, ఒక స్టేట్ని పాలించాలంటే అన్ని విషయాల్లో మాట్లాడాలి. కానీ December 9, 2023 రోజు ప్రజాపాలన ప్రజాప్రభుత్వం అన్నను నిరుద్యోగుల ప్రభుత్వం అన్నప్పుడు నీకేమైంది? ఇప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడాలి కదా. మేము రాస్తారోకోలు చేస్తే పోలీసులను పంపుతావు, ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటే ఆ రోజు నైట్ 5కి వచ్చి మమ్మల్ని నిర్బంధంలో పెడతావు. ఇది ప్రజాప్రభుత్వమా నిర్బంధ ప్రభుత్వమా? ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఆ స్వేచ్ఛ ఉండాలిగా. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిందా మీరు మమ్మల్ని నిర్బంధిస్తూ ఉన్నారు. 5కి ఈరోజు విత్ ప్రీప్తో అంటూ ఉన్నాం, 5కి మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ మీటింగ్ ఉంది అంటే ఇప్పుడు కూడా పోలీసులను పంపించారు, మీరు చూసిరో లేదో, ఇప్పుడు కూడా పోలీసులను పంపి ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంది అని ఫోటోలు తీసుకొని పోరు. ఇది పద్ధత? 2.5 సంవత్సరాలైనా నువ్వు ఒక్క నిరుద్యోగికి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నావు. మరి మేమేం చేయాలి? అంటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, ప్రజాస్వామ్యం ఉంటుంది, స్వేచ్ఛ ఉంటుంది. మేము 6 గ్యారెంటీలు కాదు 7వ గ్యారెంటీగా స్వేచ్ఛ కూడా ఇచ్చినాము, ఎవరికి ఇబ్బంది వచ్చినా చెప్పుకోవచ్చు బయటకు వచ్చి అసెంబ్లీ వేదిక చెప్పారు. మరి ఇదే అసెంబ్లీ వేదికగా మొన్న జరిగిన అసెంబ్లీలో నువ్వు ఏమన్నావు? 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని ప్రతి మీటింగ్లో అన్నావు. కానీ 16,000 ఉద్యోగాలే అన్నావు కదా. అసెంబ్లీ వేదికగా కూడా ఇగో పక్కన పుట్టిన పిల్లోడికి మనం పేరు పెట్టినాం. సరే, పేరు పెట్టినా కూడా మనం దాన్ని ముందుకు సాగించాలి. నీకు అన్ని విధాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా వెనుక ఉన్న ప్రభుత్వం అయినా అన్ని విధాలుగా కంఫర్టబుల్ జోన్లో ఉంచింది. నీకు పాలించడానికే ఇబ్బంది అయింది తెలుసా, అన్ని విధాలుగా. వాళ్ళు నోటిఫికేషన్ 83 లాస్ట్ టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 83,000 ఉద్యోగాలు ఇచ్చిందనా. దాన్ని నువ్వు 50,000 ఉద్యోగాలు వాళ్ళని కలిపి 12,000 ఉద్యోగాలు, 53 అంటే 63 ఉద్యోగాలే ఇచ్చినావు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని నువ్వు దాన్ని మభ్య పెడుతున్నావు. నువ్వు 30 లక్షల నిరుద్యోగులకు ఏం వీళ్ళు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చినా నెక్స్ట్ వచ్చేది వేరే గవర్నమెంటే. అది ఏ గవర్నమెంట్ అయినా ఉండని నిరుద్యోగుల గవర్నమెంట్ అని ఇప్పుడు నీకు ఈ చిక్కడపల్లి వేదికగా చెప్తా ఉన్నా అన్న. ఇప్పుడు ఆ రోజు 30 బస్సులు కట్టుకొని పోయినాంగా, ఇప్పుడు 60 బస్సులు. అదే రూపాయి కూడా పెట్టుకొని నిరుద్యోగులు 30 లక్షలు అవుతాయి. అదే 30 లక్షలతో మేము బయలుదేరతాం. రేవంత్ రెడ్డి 30 సంవత్సరాలు రావద్దు బిడ్డ. ఇప్పుడు మీరు ఇట్లా చేస్తూ ఉన్నారు, మీ గతంలో మీ వెంబడి ఉండి నడిపించినటువంటి బల్మూరు వెంకట్ కావచ్చు, కోదండరామ్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ పదవులు వచ్చినాయి. కోదండరామ్ రెడ్డికి ఒకసారి పదవి, అది ఎమ్మెల్సీ పదవి కన్ఫర్మ్ కాకుంటే రెండోసారి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఇప్పటివరకు మీ ఉద్యోగాలు మాత్రం వస్తలేవు. చూడన్నా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవుల కోసమైనా, ఎమ్మెల్సీ పదవుల కోసమైనా, ఎమ్మెల్యే పదవి కోసమైనా ఒక్క ఎమ్మెల్యే చనిపోతే 6 నెలల్లో నింపుతావు కదా నువ్వు. నీకు అంత డబ్బు ఉంది కదా, మరి ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎందుకు లేదు నీకు? అది ఎవరి డబ్బు? మా డబ్బు మేము అప్లై చేసే డబ్బులో నువ్వు 1 నెల సాలరీ ఇవ్వచ్చు తెలుసా నీకు. కానీ నింపవు. ఎందుకంటే మభ్య పెట్టాలి, కాలయాపన చేయాలి. వీళ్ళతోని కాలయాపన చేస్తే అతనికి పైశాచిక ఆనందం. ఒక సీఎం కుర్చీలో కూర్చొని పిల్లలు హైడ్రాలో కూల్చివేత, నిరుద్యోగులు ఇట్లా గొడవలు ఎన్నో అవుతా ఉంటే కూడా నాకు ఇట్లా ఉంటే నాకు పైశాచిక ఆనందం. ఏమ్రా స్వామి అంటే రేవంత్ రెడ్డి సిగ్గు సీఎం కూర్చోబెట్టి అతని కలలో కూడా అనుకోలేదు. అలాంటి మనిషిని మేము సీఎం కుర్చీ మీద కూర్చోబెట్టినామన్నా. నిరుద్యోగుల ప్రభుత్వం అన్న సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఏమైంది నీకు? అంటే అదే మీ దగ్గరికి వచ్చినటువంటి బల్మూరు వెంకట్ కానీ కోదండరామ్ రెడ్డి కానీ మళ్ళీ వచ్చిర్రా మీ దగ్గరికి? ఇప్పుడు వరకు అన్నా ఎలక్షన్ ముంగట బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, కోదండరామ్ సార్ కానీ, రింగు రియా సార్ కానీ, వీళ్ళు 5 వారంలో 3 సార్లు తిరిగేదన్న ఇదే లైబ్రరీలో. ఇప్పుడు ఏమైంది? మా బతుకులు రోడ్ల మీద పడ్డాయి. మాకు ఇంటికి పోవాలంటే సిగ్గు అనిపిస్తుంది. అమ్మ నాన్నలకు పింఛన్లు వస్తలేవంట, వాళ్ళకు రైతు బంధు వస్తలేదంట, పింఛన్ వస్తలేవంట. బయటకు పోతే ఉన్న రైతు బంధు వేసి కూడా బ్యాంకులో లాక్ వేస్తుర్రంట. ఎంత గలీజ్ పని అంటే సిగ్గుండాలి నీకు.
ఇచ్చిన ఒక్క రైతు బంధు వేయాలంటే ఒక సభ పెడుతున్నావు నువ్వు. అదే రైతు బంధు ఒక్క రైతు బంధు పెట్టాలంటే అన్న 40 రోజులు కావాలి. ఒక్క రైతు బంధు 9,000 కోట్లు ఒక్క బటన్ నొక్కితే అదే పనికి ఒక్కొక్క దానికి ఒక ఎకరానికి ఒకసారి ఒక సభ పెట్టాలి, రెండో ఎకరానికి రెండో సభ పెట్టాలి. నువ్వు ఇస్తున్న 10,000కు 10 సభలు పెట్టాలి. మరి దానికి ఎన్ని ఖర్చు అవుతాయన్నా 10 సభలకు? లేదు లేదు అంటే 2-3 కోట్లు అవుతాయిగా. నువ్వు ఇచ్చేది ఎంత? 9,000 కోట్లు కదా రైతు బంధు. అవి నీకు యూజ్ అవ్వవా ఒకటేసారి పెడితే? సోయి ఉండే నువ్వు అసలు పరిపాలిస్తున్నావా అంటున్నాం తెలంగాణలో. అంటే చేసే పని కంటే కూడా పబ్లిసిటీ ఎక్కువ వేసుకుంటున్నారు. చూడన్నా, అసలు చేసేది గవ్వ అంతా చూసేది పెద్దగా ఉంటుందంట. చేసే పని ఇంతే, కానీ చూపెట్టేది మొత్తం నేనే చేస్తున్నా. ఏం చేస్తలేవు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కూడా అంటున్నాం, నువ్వు ఎన్ని 70 హామీలు పెట్టినా 420 హామీలు అయితే మేము నమ్మినాం. ఇప్పుడు ఎవ్వరు నమ్మరు. నిరుద్యోగులైనా జనాలైనా ప్రజలు కూడా నమ్మరు నిన్ను. ఇప్పుడు నువ్వు ఎట్లాగో ఇంకా 30 సంవత్సరాలు రాలేవు, ఇంకా రావు కూడా. నెక్స్ట్ 10 ఏళ్ళు నేనే ఉంటానైనా ప్రతి వేదిక మీద చెప్పుకుంటున్నాడు. నువ్వు 1000 కోట్లు ఖర్చు పెట్టినా, నువ్వు 100 కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఢిల్లీలో దాచబెట్టినా నిన్ను రానియం బిడ్డ. ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా చెప్తున్నా, నిన్ను రానియం. ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుని నిరుద్యోగులందరం కలిసి ఊరు తిరుగుతాం. లాస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం 30 బస్సులు పోతాయి, ఇప్పుడు 60 బస్సులు పోతుంది. ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా పోతాం. నువ్వు చూస్తూ ఉండు బిడ్డ, ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని అంటా ఉన్నా. ఈరోజు ఇదే సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా మా కడుపులు కాలుతా ఉన్నాయి, కానీ చెప్పుకుంటలేము మేము. మా అమ్మ నాన్నలు ఫోన్ చేస్తే లేపబుద్ధి అయితే లేదు మాకు. ఇంకెన్ని రోజులు ఇంకెన్ని రోజులు? అందరితో పాటు ఉద్యోగాలు వస్తాయమ్మా, చదువుకుంటే ఉద్యోగాలకు ఎంతో కష్టపడ్డాం. నాకు 326 మార్క్స్ వస్తే నేను దగ్గర నుంచి గ్రూప్ 2 పోయింది, నాకు 8 మార్క్స్ ఎస్ఐ పోయింది. నాకు నేను ఎంత కష్టపడి చదివి ఉండొచ్చు. మేము కష్టపడితేనే మాకు ఉద్యోగాలు వస్తాయని నాకు తెలుసు. ఇంకొకటి గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించి కొన్ని అక్రమాలు జరిగినాయి, కోర్టు కూడా తప్పుడు ఆధారాలు ఇచ్చారని మీరు చెప్పారు. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, వాళ్ళు కావాలని కుట్రలు చేసారు, పేదవాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు చేసారు, వాళ్ళ మంచిగా చదివే వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేశారని వాళ్ళు చెప్పారు. గ్రూప్ 1 విషయం అనేది 29 జీవో అన్న. ఒక నోటిఫికేషన్ ఇవ్వాలంటే ముందు ఒక క్లారిటీ ఉంటుంది, జీవో రిలీజ్ చేస్తారు. ఈ జీవోకు సందర్భంగా ఈ నోటిఫికేషన్ దాని అనుగుణంగా నడవాలి. కానీ 29 జీవోని మధ్యలో తెచ్చిరు. దీన్ని తెవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అన్యాయం జరిగింది. ఎట్లా జరిగిందంటే 60% ఓపెన్ కోటాలో వెళ్ళిపోయింది. ఎస్టీ ఎస్టీ వాళ్ళు ఏడుకెళ్ళి ఉంటారన్న, రిజర్వేషన్ కోటానే లేదు ఆడ. సరిగ్గా చూసుకుంటే ఏడుకెళ్ళి వస్తాయి మాకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అన్యాయంగా కాదా అది? ఎన్నో అమ్ముకున్నామని తెలిసి కూడా ఎక్కడో యూఎస్లో ఉండేటోడు 2 రోజుల్లో ఎట్లా ఇంటర్వ్యూ పాస్ అవుతాడు? యూఎస్లో చదివే అతను నేను ఇట్లా స్మార్ట్ వర్క్ చేసి చదువుకొని జాబ్ కొట్టినా అంటే ఏళ్ళ తరబడి మేము కుర్చీల మీదే ఉన్నాం, మాకే ఎన్ని మార్కులు రాలే, నీకెట్లా వచ్చింది? ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నువ్వు ఉన్న ప్రతి లాయర్ని కొంటా ఉన్నావు. మా దగ్గర 7 డబ్బులు ఉన్నాయి. కోర్టులో కూడా ఇంతవరకు మేము హైకోర్టుకి వెళ్ళినాం, సుప్రీంకోర్టుకి వెళ్ళినాం. సుప్రీంకోర్టులో కూడా దీని మీద చర్చ జరిగింది. కానీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి కొనుక్కుంది. ఎవరిని? లాయర్ని కానీ, హియరింగ్ చేసే జడ్జిని కానీ. గవర్నమెంట్ పదవుల్లో పోతే ఇజ్జత్ పోతుందని నువ్వు అనుకున్నావు కాబట్టి ముందు ఒక హియరింగ్ వస్తే దాంట్లో మాకు అనుగుణంగా వచ్చింది. మాకు 29 జీవోకు మాకు అనుగుణంగా వస్తే ఇది ఎట్లను అయ్యేటట్టు ఉంది అని నెక్స్ట్ ఇంకో హియరింగ్కి నువ్వు వాళ్ళని అందరినీ నీ దిక్కు గవర్నమెంట్ దిక్కు మభ్యపెట్టినావు. నీకు తెలియదా అని అడుగుతున్నాం మేము. సీఎం రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాం, ఈ 29 జీవో వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా దీన్ని ఉన్న 29 జీవో కానీ, జీవో నెంబర్ 46 కానీ, జీవో నెంబర్ 108 కానీ, జీవో నెంబర్ 4 ఇవన్నీ జీవోలు రద్దు చేసి జూన్ 2 లోపు మీరు ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఇంటిలో బాధ అన్నీ ముట్టడిస్తాం. ఇక్కడ కాకపోతే రాహుల్ గాంధీ ఇంటికి పోయినా ముట్టడిస్తాం.